హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. నేను మీ లావణ్య. మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అండ్ మీరు అక్షయ తృతీయ రోజు మంచిగా పూజలు అంటూ చేసేసుకున్నారు అనుకుంటానండి. నేను కూడా పూజ అంటూ కంప్లీట్ చేసేసుకొని లంచ్ అంటూ ప్రిపేర్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదండి, లంచ్ అంటూ సింపుల్గా ప్రిపేర్ చేసేసాను. ఏమేమి అంటూ ప్రిపేర్ చేశాను ఈ వ్లాగ్లో అంటూ మీరు చూసేసేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. అండ్ మనకు మంచి తొందరగా డైజెస్ట్ కూడా అవుతుంది. నేను చేసిన రెసిపీస్ అంటూ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, యమ్మీ అండ్ టేస్టీ లంచ్ ప్రిపరేషన్ అంటూ రెడీ అయిపోయింది. నేను ఏమేమి చేశాను అంటూ మీరు ఫాలో అయిపోండి. ఓకే అండి, చూసారు కదా రెసిపీస్ అంటూ నేను ప్రిపేర్ చేస్తాను, మీరు ఫాలో అయిపోండి. అండ్ చాలా సింపుల్గా చేసేసాను. మనకి ఇలా సింపుల్గా చేసుకుంటే మంచిగా డైజెషన్ కూడా బాగుంటుంది. చూసారు కదండి, ఇలా నేను పప్పు అని చెప్పాను కదా, గారెలు వేస్తాను. ఈరోజు సాయంత్రం అన్న వేయాలి, ఇలా కొబ్బరి పచ్చడి చేసుకుందామని. చూసారు కదండి, వంకాయ, టమాటో ఇవన్నీ కటింగ్ అంటూ చేసేసి పెట్టేసుకున్నానండి. మా పాప అంటూ కట్ చేస్తుంది. అన్ని వెజిటేబుల్స్ అన్నీ మా చిన్న పాప అంటూ కట్ చేసేసి పెట్టేసుకుంటుంది. చూస్తున్నారు కదండి, రైస్ కూడా అంటూ నేను కుక్కర్లోనే పెడతాను, మీకు ఎవ్రీ టైం చెప్తాను కదా. అండ్ ఇవన్నీ ఇలా కట్ చేసేసి పెట్టేసుకున్న తర్వాత ఇంకొకటి రెసిపీ అనేది నేను ప్రిపేర్ చేసేది మీరు ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అండ్ గోల్డ్ కొంటున్నారా అండి? గోల్డ్, సిల్వర్ ఇలాంటివన్నీ నేనైతే దివాళీ అక్షయ తృతీయాన్ని ఫాలో అవుతానండి. కార్తీక మాసం కదా, అది కరెక్ట్గా ఉంటుంది. మనకి ఈ డేస్లో వచ్చే అక్షయ తృతీయాలు నాకు సేల్స్ కోసం ఏమో అనిపిస్తుంది. కొనేవారు కొనొచ్చండి, దాంట్లో తప్పేం లేదు. మంచిగా అమ్మవారిని పూజ చేసేసుకొని అమ్మవారికి కావాల్సిన కొద్దిగా పాయసం అంటూ చేసి పెట్టేసేసుకొని మనం ఇంట్లో అందరం తినేస్తే బాగా సూపర్గా ఉంటుంది. గోల్డ్ కొనాలనుకున్న వారు తప్పక కొనేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే నవంబర్లో వచ్చే అక్షయ తృతీయ ధన్తెరస్ రోజు నేను తీసుకుంటాను, గోల్డ్ అయినా ఏదైనా సిల్వర్ ఐటమ్ అయినా. ఓకే అండి, చూస్తున్నారు కదా ఇలా రెసిపీస్ అంటే ఇది చాలా సింపుల్ అండి. చూసారు కదా, ఆ వంకాయ వేసేసుకొని అన్ని ఇట్లా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని కలిపేసి కొద్దిగా వాటర్ అంటూ యాడ్ చేసేసి విజిల్స్ ఒకటే ఒక విజిల్ అండి. ఇది చాలా లేతగా ఉంటుంది ఈ వంకాయ అనేది, 1 విజిల్కి సరిపోతుంది. మీ అలా కుక్కర్లో వద్దనుకుంటే సిమ్లో పెట్టేసి స్టీమ్ లాగా చేసేసుకోవచ్చు. ఓకే అండి, అలా అంటూ చేసేసుకోనండి. ఇంకా బెండకాయ ఫ్రై కూడా అంటూ ప్రిపేర్ చేశాను. అదే బెండకాయ ఫ్రై అయితే సేమ్ హోటల్ స్టైల్లో అయితే చేశానండి. మీరు తప్పక చూడండి ఫ్రెండ్స్. అండ్ మీకు కూడా తెలుస్తుంది, కొన్ని టెక్నిక్స్ వాడితే వంటలు అనేటివి అన్నీ పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదండి, అలా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి నేను కొద్దిగా 1 విజిల్ కంటూ పెట్టేసేసాను. చూసారు కదండి, ఏది చేసినా నేను కుక్కర్లోనే చేస్తానండి, అది అలవాటు అయిపోయింది. ఇంకా వేరేగా అంటూ నాకు ఎందుకు గ్యాస్ వేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు గ్యాస్ అనేది చాలా షార్టేజ్ అయిపోయింది కదండి. మనం ఇలాంటి చిన్న చిన్న సింపుల్గా ఒక 2-3 సెకండ్స్లో అయిపోయే వంటలు అంటూ మనం చేసేసుకుంటే బాగుంటుంది. పప్పు చేయాలనుకుంటే మనం పప్పు కొద్దిసేపు ఒక 1/2 అవర్ మనం సోక్ చేసి, బియ్యం కూడా ఒక 1/2 అవర్ సోక్ చేస్తే గ్యాస్ మీద పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. చూసారు కదండి, బెండకాయ ఫ్రై అంటూ నేను ప్రిపేర్ చేసేసాను. నేనైతే గ్యాస్ పైన చేస్తున్నానండి, ఎందుకంటే స్టవ్ నేను మీకు చూపించాను కదా, ఇండక్షన్ స్టవ్ కూడా దానిపైన రైస్ అంటూ పెట్టాను. ఓకే అండి, అలా బెండకాయ ఫ్రై మంచి ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కావాల్సిన ఐటమ్స్ అంటూ వేసేసుకుందాం. ఓకే అండి, చూసారు కదా, ఇలా సింపుల్గా చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా బెండకాయ ఫ్రై చేసేసుకొని కొద్దిగా గరం మసాలా, ధనియాలు, మీరు ఇష్టం అండి, మీరు ఎలా తింటారో అలా వేసేసుకుంటే బాగుంటుంది. ఇంకా అండి, నిన్నైతే ఎండల గురించి మాట్లాడేసుకున్నాము, జ్యూసులు తాగాలనేసి. లెమన్ వాటర్, చియా సీడ్స్ అట్లాంటివి వేసుకొని. ఓకే అండి, బాగా నీళ్ళు తాగడం వల్ల మనకి మంచి బాడీ కూడా హైడ్రేట్గా ఉంటుందండి, బాడీ కూడా మంచి కూల్గా ఉంటుంది. ఓకే అండి, చూసారు కదా, బెండకాయ ఫ్రై అంటూ అయిపోయింది. ఇప్పుడు మనం బెండకాయ ఫ్రైకి కావాల్సిన తాలింపు అంటూ పెట్టేసుకుందాం. ఓకే అండి, చూస్తున్నారు కదా, రెసిపీస్ అంటూ ఇలా ప్రిపేర్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు తాలింపు అంటూ పెట్టేసుకుంటున్నాను బెండకాయ ఫ్రైకి. అండ్ చాలా బాగుంటుందండి, క్యాటరింగ్ స్టైల్లో అంటూ చేసేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది.
ఓకే అండి, ఇలా తాలింపు కాగానే ఇంకా నేను బెండకాయ ఫ్రైలో అంటూ వేసేసుకుంటున్నాను. అంతే అండి, చాలా సింపుల్గా రెసిపీ అంటూ అయిపోయింది. అండ్ నెక్స్ట్ రెసిపీ అంటూ కూడా మీకు చూపించేస్తానండి. ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి మీరు షాపింగ్ అంటూ వెళ్ళారా అండి? షాపింగ్ చేశారా? గోల్డ్ తీసుకున్నారా, సిల్వర్ తీసుకున్నారా? నా కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. నేనైతే షాపింగ్ అంటూ వెళ్ళలేదు, ఎందుకంటే నేను కార్తీకంలో వచ్చి ధన్తెరస్ రోజు అక్షయ తృతీయ ఆ రోజు నేను షాపింగ్ అంటూ చేసుకుంటాను. ఓకే అండి, ఇలా బెండకాయ ఫ్రైలో తాలింపు అంటూ వేసేసుకుని కొద్దిగా కొబ్బరి పొడి అంటూ వేసేసుకుంటే మంచి ఎమ్మీ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై విత్ తాలింపు అంటూ రెడీ అయిపోయిందండి. తప్పక ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మంచిగా హోటల్ స్టైల్లో వచ్చింది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, చూస్తున్నారు కదా, నేను చూపించాను కదా బెండకాయ ఫ్రై అంటూ అయిపోయింది. ఇది వంకాయ అండి, నేను ఫస్ట్ చూపించాను కదా, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా అయిపోతుందండి. ఇలా చిన్న చిన్న రెసిపీస్ అంటూ మంచి చేసుకుంటే కూడా బాగుంటుంది, తొందరగా డైజెస్ట్ అవుతుంది, మన గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. అంటే గ్యాస్ సేవింగ్ టెక్నిక్స్ అంటూ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు గ్యాస్ అనేది మనకు షార్టేజ్ ఉంది కదా, ఇలాంటి మంచి రెసిపీస్ అంటూ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, అంతండి, కొద్దిగా ఉప్పు తక్కువ యాడ్ చేశాను. మీరు తర్వాత కూడా అలా చేసుకొని వేసుకోవచ్చు. ఓకే అండి, ఇదైతే చారండి, ఇదైతే మా అత్తగారింటి స్పెషల్ అండి. ఈ చారు అనేది నేను ఇక్కడ మా అత్తగారింటికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. మా హస్బెండ్ చెప్తుండే ఇలా మా అత్తయ్య ఇలాంటి చారు చేసేదంట, మ్యాక్సిమం అంటూ తను ఇదే ఇష్టపడేదంట. చూస్తున్నారు కదా, ఇది చాలా ఓల్డ్ రెసిపీస్. ఇది చూస్తున్నారు కదండి, ఆవాలు జీలకర్ర అట్టు వేసేసుకున్నాను. అండ్ కొద్దిగా ఎండుమిర్చి, పాత కలర్ రెసిపీ అండి ఇదైతే. ఈ చారు అయితే చారు కమ్ పులుసు కూడా అనొచ్చు. ఓకే అండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అంటూ వేసేసుకున్నాను. కొద్దిగా ఆనియన్స్ అంటూ ఎక్కువ పడుతుందండి ఈ రెసిపీకి, ఈ చారుకి. చారు కమ్ పులుసు, ఇలా ఆనియన్స్ అంటూ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. దీనికి ఆనియన్స్ సరిపడా కొద్దిగా సాల్ట్ అంటూ వేసేసుకుందాం. వేసుకుంటే కొద్దిగా మెత్తబడతాయి, మంచిగా ఆనియన్స్ కూడా టేస్టీగా ఉంటాయి. ఓకే అండి, ఈ రెసిపీ మీకు తెలిస్తే నా కామెంట్ తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. నేనైతే ఏదో పాత రెసిపీ అనేసి అనుకుంటున్నాను. ఓకే అండి, దీని తర్వాత మనం ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటూ వేసేసుకుందాము. టమాటోస్ కూడా యాడ్ చేయాలండి, కొద్దిగా టమాటోస్ అంటూ వేసేసుకోవాలి. దాని తర్వాత మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటూ 1 by 1 వేసేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా కారం, పసుపు, ఉప్పు అండ్ కొద్దిగా ధనియాల పౌడర్. మెయిన్ ఏంటిదంటే రెసిపీ చారుకి ధనియాల పౌడర్ అంటూ వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ధనియాల పౌడర్, కొద్దిగా చింతపండు రసం, ఈ 2 వేసుకోవాలి. ఓకేనా, ఇలా కలిపేసుకున్న తర్వాత టమాటోస్ అంటూ మెత్తపడాలండి. చింతపండు రసం కూడా వేసేసాను, క్లిప్ అంటూ కట్ అయింది అనుకుంటా. కొద్దిగా చింతపండు రసం అంటూ వేసేసుకోవాలి. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఇలా మంచి టమాటోస్ అంటూ మెత్తబడిన తర్వాత మనం ఇందులో వాటర్ ఎంత కావాలో అంత మనం యాడ్ చేసేసుకోవాలి. చింతపండు రసం అయితే వేసుకోవాలండి, క్లిప్పింగ్ అంటూ కట్ అయింది అనుకుంటా. అప్పుడు చింతపండు రసం వేసుకుంటేనే చారుకి టేస్ట్ అంటూ వస్తుంది. ఓకే అండి, ఇలా మనం టమాటోలు అంటూ మెత్తబడిన తర్వాత మనం ఇందులో వాటర్ అంటూ యాడ్ చేసేసుకున్నాం. ఓకే అండి, కొద్దిగా ఈ చారు అంటూ మరగాలండి, బాయిలింగ్ కావాలి కొద్దిగా. కొద్దిగా షుగర్ అంటూ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం చింతపండు వేసాను అండ్ టమాటోస్ కదా, పులుపు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం షుగర్ వేసుకుంటే మనకు కొద్దిగా పులుపు అనేది తగ్గుతుంది. అండ్ కొత్తిమీర అంటూ వేసేసుకోవాలి. అంతే అండి, ఇలా 3 రెసిపీస్ అంటూ కంప్లీట్ చేసేసాను. చాలా సింపుల్గా అంటూ రెసిపీస్ అంటూ ఫినిష్ చేసేసానండి. ఇంకా మధ్యాహ్నానికి లంచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. నేను మీలా ఈరోజు అక్షయ తృతీయ కదండి, మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈరోజే 19th అక్షయ తృతీయ. ఫ్రెండ్స్ మీరు చెప్పండి, అక్షయ తృతీయ ఈ రోజా రేపా? అందరు 19th అంటున్నారు కదా, మా పాప 20th రేపు అంటుంది. మమ్మీ ఈ రోజు అంటే ఈ రోజే, ఇంకా రేపటి పోస్ట్ పోన్ లేదు. ఎస్, ఈ రోజు అంటే ఈ రోజే అక్షయ తృతీయ. ఈ రోజు మీ అందరికి అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అండ్ లంచ్ అంటూ ప్రిపేర్ చేసేసాను, ఏమేమి రెసిపీస్ చేశాను ఫాలో అయిపోండి.
ఓకే అండి, రెసిపీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. చూస్తున్నారు కదండి, ఎమ్మీ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై విత్ పోపు చాలా బాగా వచ్చిందండి. ఎందుకంటే తిన్నాను కాబట్టి చెప్తున్నాను, చాలా బాగుంది. ఇది కూడా మంచి చాలా సింపుల్గా అయిపోయిందండి కర్రీ కూడా. అండ్ చారు, అన్నము, పాపడ్, ఇలా రెసిపీ లంచ్ అంటూ ప్రిపేర్ అయిపోయి కంప్లీట్ చేసేసుకున్నామండి. నా ఛానల్లో ఉన్న కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను నేను. ఇప్పటివరకు అయితే ఈ రెసిపీస్ అంటూ చూస్తున్నారు కదా, ఇందులో మీకు ఏ రెసిపీ నచ్చిందో నా కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలా మంచి రైస్, వేడివేడి అన్నం, చారు, 2 కర్రీస్, ఫ్రై, పాపడ్ అండ్ ఒక మిర్చి, వట్టి మిర్చియా సల్ల మిర్చియా ఏమంటారు కదండి, అది ఒకటి. ఈరోజు మా లంచ్ అంటూ అక్షయ తృతీయ కాబట్టి నో నాన్ వెజ్, ఓన్లీ వెజిటేరియన్. ఓకే అండి, నేనైతే కొద్దిగా పొడి అంటూ వేసుకొని తింటున్నాను. ఇది కరివేపాకు పొడి. ఓకే అండి, ఎంతో ఎమ్మీ అండ్ టేస్టీగా చాలా బాగుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మంచి